రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం ముందు బీజేపీ భారీ నిరసన. సమయం సందర్భం ఉండక్కర్లేదా? A1 సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ విమర్శలు. బిగ్ అలర్ట్, రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఆరామ్కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం భేటీ. టెక్ నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి అతిపెద్ద వనరని స్పష్టం చేసిన చంద్రబాబు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. చెత్త ఇవ్వండి, నిత్యావసరాలు తీసుకోండి అంటూ ప్రజలకు సూచన. బెంగళూరులో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేళ్లను దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి ముంబైలో నిరసన సెగ తగిలింది. 2014లో ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో ఇవాళ ఆయన భీంవాడి అదనపు సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఆయన ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకెళ్లే దారి పొడుగునా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ये केवल इसलिए नहीं इम्पोर्टेंट है कि ये एआई इम्पैक्ट समिट भारत में हुआ, ये भारत में एआई इम्पैक्ट समिट नहीं था, ये भारत का एआई इम्पैक्ट समिट था. ये भारत का है जो दुनिया जिसको देख करके आज కాంగ్రెస్ పార్టీ గుండాలు दोस्तों ये ఏఐ సమ్మిట్ సంబంధించి ముఖ్యంగా ఒక గల్గోటియా సంబంధించినటువంటి యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును మించిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవని కాంగ్రెస్ పై మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పై వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. ఏఐ సమ్మిట్ వద్ద యువజన కాంగ్రెస్ నిరసనపై స్పందిస్తూ యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ని వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికల్లో నిరసనల కోసం ఉపయోగించడం వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే, కానీ ఎక్కడ ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం సందర్భం ఉంటుందన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా ఇలాంటి నిరసనలకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రమని ఎద్దేవా చేశారు. You
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం పంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హిందూ మహాసముద్రం ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. వాతావరణ శాఖ దీని ఎఫెక్ట్ కారణంగా అకాల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షాలున్నాయని చెబుతున్నారు. అకాల వర్షాలు రైతులకు అపార నష్టం చేసేలా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి చివరి నాటికి వరి ప్రభావం దశలో, మొక్కజొన్న కంకి దశలో ప్రస్తుతం ఉన్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరి వరుణదేవుడు ఏం చేస్తాడో చూడాలి. ఎక్కడికెళ్ళి ఓడిపోడు కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరాంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మత్స్యకాలందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లా నమోదవడం జరిగింది. ఇక్కడ కూడా 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మ్యాక్సిమం 3 సెంటీమీటర్స్ అత్యధికంగా నమోదైంది. అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ నమోదవడం జరిగింది లాస్ట్ 3 days. ఎందుకంటే ఆల్రెడీ 2 days బ్యాక్ ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలహీనపడి ప్రస్తుతం మనకి ఉపరితల ఆవర్తనాలకు మాత్రమే కనిపిస్తుంది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వనం కాలనీలో శుక్రవారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన హిందూపురంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్టు స్పష్టమైంది. హిందూపురం నుంచి 2014, 19, 24 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉంటూ నియోజకవర్గ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆయన నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదంటూ ప్రతిపక్షాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. హిందూపురం పట్టణ సమీపంలోని వనం కాలనీలో 81 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. భూమి పూజకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ప్రతిష్టాపనం కలిష్యే సమర్పయామి. ధూపం వనస్పత్యర్భవేత్యేన నానాగంధైస్మిన్వాహ్రయస్రవదేవానాన్ ధూపాయం ప్రతిగోహ్యనాన్ మహాగణాధిపతయే నమః. మయా ధూపమాఘ్రాపయామి. మే ధూపాశ్రవినో దివ్యధూపాధినాశినాః బ్రహ్మపవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః. మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. సాక్ష్యం త్రివర్తి సంయుక్తో బంధనాయోగితం ప్రియో మహానమంగళం దీమో త్రైలోక్యతిమిర మహాగణాధిపతయే నమః. ఢిల్లీలో నిన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టించిన గందరగోళంపై ఏపీ మంత్రి నారా లోకేష్
తీవ్ర ఆగ్రహం విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై వారి ప్రవర్తన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఏఐ రంగంలో ఎదుగుతున్న భారత శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఉద్దేశించిన సదస్సులో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు లోకేష్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఏఐ సూపర్ పవర్ గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రదర్శించేందుకు ఈ సదస్సు ఒక గొప్ప అవకాశమని, అలాంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం ద్వారా ప్రపంచం ముందు మనందరి ప్రతిష్టను తగ్గించారు. ఇది దిగ్భ్రాంతికరం, విచారకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఇంతకంటే మెరుగైన గౌరవానికి అర్హమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఇలాంటి చిల్లర రాజకీయాలను పక్కన పెట్టి ఆవిష్కరణలు, నైపుణ్యం ద్వారా దేశ నిర్మాణానికి ప్రాధాన్యతనిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ క్రియేటర్ ఎకనామిక్ కి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. టెక్ నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి అతిపెద్ద వనరని, వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి భవిష్యత్తు రంగాల్లో ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత మండపంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో భాగంగా పలు అంతర్జాతీయ టెక్ దిగ్గజం కంపెనీల అధినేతలతో ఆయన వేర్వేరుగా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు జరిపారు. ఏపీ పెవిలియన్ లో అడోబ్ సీఈఓ సంతన్ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, అరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్, లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్, ఆధార్ ఫౌండర్ సిటిఓ శ్రీకాంత్ నాదముని, ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లా వంటి ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ అడోబ్ సీఈఓ సంతన్ నారాయణ్ తో భేటీ సందర్భంగా ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. చెత్త ఇవ్వండి, నిత్యావసరాలు తీసుకోవడానికి ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వెనుకొండలో స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఉంటుందని తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలన్నదే తన ఆలోచన అని పేర్కొన్నారు. గ్రామ స్వచ్ఛ రథాలు ప్రతి ఇంటి వద్దకొచ్చి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన ఆలోచనలంతా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనే దానిపైన ఉంటుందన్నారు. పౌరుషుల గడ్డ పల్నాడు అని, ఈ ప్రాంతానికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయన్నారు. శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ, అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూసే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ, మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం కూడా నేను వచ్చింది
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. మంత్రి నారాయణ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ బాధ్యత గుర్తుపెట్టుకునే విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చాం. నేను ఇప్పుడు వస్తానే మా వాళ్ళని అడిగాను, ఒకే మాట అడిగాను, 100% ఇంటింటికి వెళ్ళి చెత్త ఎప్పటికి కలెక్ట్ చేస్తారని చెప్పి అడిగాను. ఇప్పటికే 97% మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31కి 100% ప్రతి ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది పెద్ద మార్పు. ఒకసారి ఇప్పుడే ఆడబిడ్డ చెప్పింది, లక్ష్మీ గోవిందమ్మ. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇంట్లో చెత్త వస్తుంది, ఆ చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీ ఇంటి పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకుని మీకు కావలసిన కూరగాయలు కూడా మీరు పండించుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పటి వరకు దగ్గర 4,14,004 నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్కి తీసుకెళ్లిపోయారు. ఏం తమ్ముళ్ళు, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. నేను ఎప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబూతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం కుమారుడి వివాహ వేడుక బెంగళూరు సిటీలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరు నగరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నాగు ఉమా యజ్ఞిత యశ్వంతులకు వైఎస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవితాన్ని సాఫల్యవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.